తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి, భవిష్యత్ నాయకులు, యువతల సృష్టికర్త కోటేటి వెంకటరెడ్డి గారి ముఖ్య కారకులు మరి ప్రధానులు నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు, ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. ఎంపీ శ్రీభరత్ గారు మన మధ్యకొచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మార్చులు, భవిష్యత్ తరాల ఆశాజ్యోతి, భవిష్యత్తు నాయకులు, యువకాలం సృష్టికర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి జీవో ఇష్యూ చేయడానికి ముఖ్య కారకులు మన మధ్యకే ఇచ్చేశారు నారా లోకేష్ గారు. వారికి మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. చెట్టి బలిజ సమాజ స్థాపకుడు కీర్తి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి మన మీదుండే అభిమానంతో శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని బండారు సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, కన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853 మార్చి 23వ తారీఖున జన్మించారు. అమలాపురం దగ్గర బోడస్కూరు గ్రామంలో. ఆయన 1928 మార్చి 26వ తారీఖున మరణించారు. ఈ భూమి మీద 75 సంవత్సరాలు జన్మించారు. మనం ప్రతి సంవత్సరము కూడా జయంతులు జరుపుకుంటున్నాం. కానీ ఈ జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కృషితో ఒక జీవోని ఇష్యూ చేయించుకుని అధికారికంగా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అందుకోసం చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అమలాపురం హై స్కూల్లో విద్యని అభ్యసించారు. స్వతహాగా భూస్వామి. ఆయన 1900 సంవత్సరంలో బర్మా వెళ్లారు వ్యాపారం చేద్దామని. అక్కడే